శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ స్మితజ్యోత్స్నాజాలం తవవదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చెంచుజడిమా అని ఒక శ్లోకం చేశారు. బాగా తేనె తాగేశాం అనుకోండి, నూరంతా తీయగా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ తక్కువ మాధుర్యం కలిగినటువంటి పదార్థం ఏదైనా తినే ప్రయత్నం చేశామనుకోండి, బూరె లాంటిదో, దాని రుచి తెలియదు. ఎందుకంటే అంతకుముందు తీపి బాగా తాగేశాం కదూ, తేనె తాగేసి ఉన్న నోరు బూరెని ఎక్కడ గ్రహించగలదు? పైగా తేనె కేవలం నాలుకకి రుచికరం మాత్రమే కాదు, శరీరానికి తుష్టిని పుష్టిని కూడా ఇస్తుంది. అటువంటి తేనె తాగిన వాడికి బూరె రుచి ఎలా తెలుస్తుంది? అందుకని రేపు బూరె తిందామనుకుంటే, లేదా రేపన్నది కాసేపు ఆగి అనుకుంటే, మధ్యలో ఏం చేయాలంటే బాగున్నా బాగుండకపోయినా పుల్లగంజి తాగాలి. పుల్లగంజి తాగారనుకోండి, అంతకుముందు తాగిన తేనె రుచి విరిగిపోతుంది, నాలుగుకి విరిగిపోయి తర్వాత మళ్ళీ ఏదైనా మధుర పదార్థం తిన్నప్పుడు దానికి ఉన్నటువంటి మాధుర్యాన్ని మాధుర్యంగా గ్రహించగలిగినటువంటి స్థితిని పొందుతారు మహాత్ములు. ఇవాళ శంకర జయంతి. నేనైతే పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారిలో శంకర భగవత్పాదుల్ని చూసి పరమానందాన్ని పొంది నమస్కరించుకుంటాను అని నిన్ననే బంగారయ్య శర్మ గారు నాకు ఫోన్ చేస్తే చెప్పడం జరిగింది. అది నా అదృష్ట విశేషంగా భావిస్తానండి. వారు కూడా సభకి వస్తే అంతకన్నా భాగ్యం ఏముంటుంది? ఆ రోజున కాషాయ వస్త్రం ధరించినటువంటి మహానుభావుడు, ధర్మ ప్రచారం కోసం అంత తాపత్రయపడుతున్న వ్యక్తి, వారి యందు శంకర భగవత్పాదుల్ని చూసి నమస్కన్నాను. ఇవాళ భగవంతుడు నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. మరి ఇంకా నువ్వు మాట్లాడడం ఎందుకు అంటే, ఇందాక చెప్పా కదా, దానికి ఒకటే ప్రయోజనం. నేనేదో చెప్పడం కాదు, మీరు తాగినటువంటి తేనె వలన మీకు రేపటి రోజున వేరొక మధుర పదార్థము యొక్క రుచి తెలియకుండా అడ్డు వచ్చేటటువంటి ప్రతిబంధకం మీదున్నదో దాన్ని విరవడానికి కాస్త పుల్లగంజి పొయ్యడం. నా మాటలు పుల్లగంజి అయినా మీరు ఎందుకు కూర్చున్నారో, వేళ దాటిపోయినా ఎందుకు కూర్చున్నారో నాకు తెలుసు. దీనికి కూర్చున్నారంటే తేనె రుచి విరగడం కోసం. అది నేను చెప్పడం కాదు, శంకరులే చెప్పారు అని మనవి చేశా కదా సౌందర్యలహరిలో. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణాం ఆసీత్తతిరసతయా చెంచుజడిమా అన్న శ్లోకంలో ఆవిష్కరించారు. సరే, పెద్దల ఆజ్ఞ. చాగంటి కోటేశ్వరరావు కాసేపు మాట్లాడతాడు అన్న తర్వాత నేను మాట్లాడకుండా ఉండడం అవిధేయతని ప్రకటించడం అవుతుంది. అలా ఉండకూడదు కాబట్టి మనుష్య జన్మలో వారన్న శాసనం నిజం అవ్వాలి కాబట్టి కొద్దిసేపు మాత్రమే ప్రసంగిస్తాను. ఎందుకంటే రామాయణంలో ఒక మాట ఉంది, దేశకాలానువృత్తిశ్చన యశ్చన పండిత. దేశము కాలము తెలియకుండా ప్రవర్తించకూడదు, అది దోషభూయిష్టం. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు వినే అదృష్టం నాకు చాలా కాలానికి కలిగింది, అదే నాకు చాలు. ఇక మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం నేను చెయ్యను, కొద్దిసేపు మాత్రమే మాట్లాడతాను. శంకర భగవత్పాదుల యొక్క అవతారం పరమాద్భుతమైనటువంటి అవతారం. ఇప్పుడు మీరు విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క సందేశాన్ని విన్నారు. భారతీతీర్థ మహాస్వామి వారు ఒకప్పుడు శంకరాచార్యుల వారి అవతార ప్రయోజనం గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పారు. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. ఈ దేశంలో అత్యంత ప్రధానము ధర్మమే, సమస్త శాస్త్రముల యొక్క సారము ధర్మమే. అటువంటి ధర్మమునకు ఎప్పుడెప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను అవతారమును స్వీకరిస్తాను అంటాడు. అవతారము అంటే యథార్థమునకు ఈ మాంసచక్షు చేత చూడడానికి వీలు కాకుండా అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మతత్వం ఏదున్నదో, ప్రహ్లాదుడి మాటలలో అయితే ఇందుకలడందులీడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు. పాలలో నెయ్యి ఎక్కడలేదు, అంతటా ఉంది నెయ్యి, కానీ కనబడుతుందా? కొంత సాధన చేస్తే ఆ పాలు కాచి తోడు పెట్టి పెరుగై కవ్వందింపి చిలికి మజ్జిగ చేసి మజ్జిగని బాగా తరచి సాధన చేస్తే అందులోంచి వెన్న పైకి తేలితే పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి అగ్ని మీద తప్పం చేస్తే నెయ్యి వచ్చింది. కానీ ఆ నెయ్యి ఉన్నది పాలలోనే. పాలలో ఉన్న నెయ్యి మాంసచిక్షువుకి ఎలా కనపడలేదో, కొంత సాధన చేస్తే ఎలా కనపడిందో
అలాగే విశ్వమునందున్న విశ్వనాథుడు లేదా విశ్వము కన్నా అభిన్నమైనటువంటి విశ్వనాథుని యొక్క దర్శనము కొరకు కొంత సాధన చేయవలసి ఉంటుంది. ఆ సాధన యొక్క చిట్ట చివరి ఫలితం ఏమి అంటే జ్ఞానము. ఇందాక స్వామి అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు. పువ్వు పిండైనట్టు, పిందె కాయయి ఫలమైనట్టు, ఆ పువ్వు ఫలంలోకి వెళ్ళిపోయినట్టు కర్మల యొక్క సమస్త ప్రయోజనము ఆ జ్ఞానమును పొందుట, దాని వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుట అయినప్పుడు, ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ధర్మమునకు ఇబ్బంది కలిగితే నేను అవతారం తీసుకుంటాను అన్నాడు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. రాక్షసులకు ఉపాధి లేదు. ఒక ఆవుని చూస్తే ఇది ఆవు అని గుర్తుపడతాం, ఎద్దుని చూస్తే ఇది ఎద్దు అని గుర్తుపడతాం, కుక్కని చూస్తే కుక్క అని గుర్తుపడతాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపాధి. కలియుగంలో రాక్షసులు మనుష్యుల యొక్క మనస్సు యందు ప్రవేశించి ఉంటారు. వాళ్ళు వేరు ఉపాధులతో తిరగరు. పూర్వంలో ఏదో పెద్ద పెద్ద కోరలు కొమ్ములు పెట్టుకుని తిరిగే అవకాశం లేదు. కాబట్టి ఎంతమందిని చంపడం సాధ్యం అవుతుంది? ఒకప్పుడు త్రేతాయుగంలో అయితే బండన భీముడు అర్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలీడనుచున్ గడకట్టి భేరికా డాంటడాంటడాండనిడ నమ్ముల అజాండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నట్టుగా రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయా అన్నట్టుగా రాక్షస సంహారం చేశాడు. ద్వాపరయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులద్రోసే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీల్చి మృతులు చేసే, తల్లి వెన్నలకునై తను రోల కట్టంగా సబలుడై మద్దుల కులద్రోసే, పశుల గ్రేపుల కాచుచు బకుని చీరే, వెలగతోడుత దైత్యుని వేసి గడపే, సబలుడై ఖరదైత్యుని సంహరించే, ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా అంటారు భాగవతంలో. అసలు కన్నులు కూడా సరిగ్గా విప్పి చూడడం రానటువంటి పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి పూతనా సంహారం చేసి కృష్ణ పరమాత్మ రాక్షసుల్ని విధ్వంసం చేశాడు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మనుష్యుల మనస్సులలో ఉన్నటువంటి రాక్షసుణ్ణి తరిమి కొట్టడానికి వేరు మార్గాన్ని స్వీకరించవలసి ఉంటుంది తప్ప ధర్మం తప్పుతున్నారని ఎంతమంది శిరస్సులు ఖండించడం కుదురుతుంది? కృష్ణుడొకడు, శివుడొకడు కాదు. అందుకే కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టడానికి అధర్మం పట్ల ఆకర్షితులైనటువంటి వారి యొక్క శిరచ్ఛేదం చెయ్యకుండా వారి మనసులను ప్రబోధము చేత ప్రక్షాళనము చేసి మనసులలో ఉన్నటువంటి రాక్షసుల్ని తరిమి కొట్టడానికి వచ్చినటువంటి శివావతారమే శంకర భగవత్పాదులు.